ట్రైన్ వచ్చే టైం అయింది. ఎంతో కొంత మాట్లాడి సామాన్లు తీసుకెళ్ళమనండి. బాగుంది మంచిగుంటే నువ్వు కూడా ఒక బిళ్ళ తగిలి రాదు. కిలో ఉల్లిగడ్డలు కూడా రావు. రూపాయలు ఇవ్వడానికి ఏడుస్తారేంటండి? ఇచ్చేయండి. అందరూ మిమ్మల్ని సపోర్ట్ చేసేవాళ్ళే. ఏనాడో మీకు బాకీ. తీసుకురా. ఏం టైమింగ్ అనేది? నీకు 2 గంటలు ఇచ్చినాయి కదా. అవును, లగేజ్ ఎదురా? మన లగేజ్ పోయింది కదా, వెనకాల వస్తుంది. అందమైన అంటి పక్కన ఎవరు హాఫ్ టికెట్ గడు? నువ్వు ఎక్కడికో అలా చూసుకోవాలంటే సామాన్ చెప్పాలంటే. ఎక్స్క్యూజ్ మీ సార్. హలో, మా సూట్ కేసు పట్టుకెళ్తున్నారండి. మీ సూట్ కేసు? మా సూట్ కేసు. ఎవరిది? నా సూట్ కేసు ఎలా వచ్చింది? ఎలా వచ్చిందని నన్ను అడుగుతారే? అదే ఇక్కడికి ఎలా వచ్చిందండి? ఆ సూట్ కేసు అయింది కాబట్టి డబ్బులు ఇవ్వను. నేను తెమ్మనా? నేను తీసుకున్నాను. నో పేమెంట్. మాట్లాడుతున్నారు. ఈ సూట్ కేసు మీది. డబ్బులు నువ్వు ఇవ్వాల్సిందే. ఎక్కువ మాట్లాడాలి, కేసు పెట్టాను. కేసులు గొడవలు ఎందుకులేండి? మీ సూట్ కేసు తీసుకెళ్ళండి. కదా ఆవిడ చెప్పిన మాట వినండి అంతే. డబ్బులు వసూలు చేసామని పెద్ద ఉంటావు. నువ్వు తెచ్చావా? అంతే సార్. ఎలా ఉంది అన్న లగేజ్ పోయి ఐడియా? కాఫీ 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 స్టేషన్ లో మురళి మామూలేదు. ఒక చూడు. రే షారూక్, సిగరెట్ వెళ్ళారు. ఒకడేమో నైట్ డ్రెస్ ఇచ్చాడు, ఇంకొకడేమో టీ షర్ట్ ఇచ్చాడు. అమ్మాయిలు కనపడితే చాలు. మురళి, ఈ పాటికి నా సూట్ కేసు భువనేశ్వరం దాటిందో. మళ్ళీ సూట్ కేసు అనేది చంపేస్తాను. నోరు మూసుకొని ఎప్పుడు చూసా నా బాకీ ఎప్పుడు తెలుస్తావరా? ఇచ్చేతామనే చూస్తున్నానయ్యా. అన్నానంటే నీ బేగులు వెళ్ళి నా కుక్క పడవలో పెడతాయి. నాటకాలు ఆడుతున్నావా? నేను తలుచుకుంటే నేనేం చేస్తానో తెలుసా? కేకడతాదే ఏంట్రా వాడనేది? పూల్లో పెట్టి చేస్తారులే అంటున్నాడండి. అది చూస్తాను. అసలు మళ్ళీ అప్పు తీర్చేసుకుంటాట్లే అంటున్నారండి. ఆ ఏడ్చేదేదో తెలుగులో ఏడవమను. మళ్ళీ ఏదంటున్నాడు? అత్త తెలుగులోనే ఏడుస్తానే అంటున్నారండి. మీరు ఎలాంటి అయ్య బాబాయ్, పాతంతో పెట్టుకోకండి బాబు. ముళ్ళ కంపలాట. పెళ్లి కొడుకు ఫ్రెండ్స్ పెళ్లి కూతురు ఇంటర్వ్యూ చేస్తారా? పల్లెటూళ్ళలో పట్నం వేషాలా? రాని ఇల్లేనా? ఇల్లేనా? లక్ష్మి రెడీ అవుతుంది. 5 నిమిషాల్లో వచ్చేస్తుంది. మాధురి, కూల్ డ్రింక్స్ రెడీ. రే
పెళ్లి కూతురు వచ్చే లోపల అద్దరిపోయి క్వశ్చన్ అనుకోవాలి కరెక్ట్ ఉండాలి మనం. అంతే నేను అడుగుతాను చూడరా, పెళ్ళైన తర్వాత మీ ఆయనతో ఊటీ వెళ్తావా కొడైకెనాల్ వెళ్తావా? ఊటీ వెళ్తావా కొడైకెనాల్? ఏమైందిరా? ఊటీ వెళ్తావా? ఏంట్రా నీ గొంతు బానే ఉండింది కదా, ఊటీకి వెళ్తారా కొడైకెనాల్? అయ్యో మీ ఇద్దరికి ఏమైందిరా? ఇప్పుడు పెళ్లి కూతురు ఎలా మాట్లాడాలి? పెళ్లి లక్ష్మి, మేమంతా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. మీరేదో మాట్లాడుతా ఉన్నారుగా, మాట్లాడండి. అరే మాట్లాడండి, పర్వాలేదండి, మేమే వరకు మాట్లాడండి. ఏంటి పల్లె కొడతారా? ఓహో, మౌనవ్రతాల్లో ఉన్నారా? మరి మీరు అడగండి. అయ్యో బాబు, మీరు మూగవాళ్ళ? ఉండండి, మీకు ఇంకోసారి కూల్ డ్రింక్స్ తెప్పిస్తాను. పర్వాలేదు, తీసుకోండి. సార్ వెళ్ళండి, మా లక్ష్మి నేను అడుగుతాను. అడగండి, పర్వాలేదు, అడగండి. ఇదేనా మీ ఇంటర్వ్యూ? ఏంట్రా నరకైంది? బాగా చెప్పారా పావుకోళ్ళు? నమస్కారం బావగారు. నమస్కారం. ఎప్పుడు వచ్చిన భయం? పానకాలు పంపిస్తారు. కాస్త ఐస్ వేసి పంపించండి. మరీ టూ మచ్ అయిపోతారు. పర్లేదా, పెళ్లిలో విని మామూలే, ఏదో సరదా చేస్తున్నారు. ఏంటి ఇది? దుర్గా, అందరికీ టిఫిన్ అన్నయ్య చూడు. అలాగే. ఓకే, జరిగింది ఏదో జరిగిపోయింది. మీరు మమ్మల్ని ఏడిపించారు, దానికని మళ్ళీ మేము మిమ్మల్ని ఏడిపించు ఆమె వద్దు. ఏదో సచిన్ గడి పెళ్లికి వచ్చాం, హ్యాపీగా ఉందాం. ఈ రోజు నుంచి మనం అందరం ఫ్రెండ్స్. ఓకే, ఫ్రెండ్స్ గా ఉన్నాం కాబట్టి ఇప్పుడు మంచి గేమ్ ఆడతాం. ఓకే, ఎనీ గేమ్, సింగింగ్ గేమ్. ఇప్పుడు బాక్స్ లో నుంచి ఒక స్లిప్ తీసారనుకోండి, అందులో మీ పేరు ఉందనుకోండి, మీరు పాట పాడతారు. మా పేరు వస్తే మేము ఒక పాట పాడతాం. ఓకే రే రండి, ఆ బాక్స్ రూల్స్ తెలుసు కదా. సో మీ పేరు వస్తే మీరు పాడాలి, లేకపోతే మేము పాడతాం. ఓకే, నో ప్రాబ్లం. మేము హైదరాబాద్ వాళ్ళం, నవ్వించడమే కాదు ఏడిపించడం కూడా తెలుసు. రాఘవయ్య, ఏటమ్మాయి గారు, ఇదిగో. పొద్దుటి నుంచి 4కి పీకెత్తాను. పెద్దోళ్ళని సిగరెట్లు అడిగితే బాగుంటేమని సత్తనా. థ్యాంక్స్ అమ్మాయి గారు, థ్యాంక్స్. రెచ్చిపోకు, ఇవి నీకు ఇచ్చింది తాగడానికి కాదు. మరెందుకంటే ఈ సిగరెట్లతో మిరపకాయ బజ్జీలు వేయి. లేకపోతే ఈ గాజులు నేనేసుకోవాలా? కాదు, ఈ గాజులు గారెల్లో పెట్టి వేయి. ఈ గోళీలతో పునుగులు వేయి. అమ్మో అమ్మా, 4 పెళ్లిలలో వంటలు చేసుకుని బతికేవాడిని. ఈ పని చేసి నేనేం తెలిస్తే ముక్కలు ముక్కలుగా నరికి ఇదే షామ్యాన కింద ఉండి కుక్కలకి వేస్తారు మీ నాన్నగారు. అందరికీ కాదులేవయ్యా, వీటిని సెపరేట్ గా వాయి తీసిచ్చి వేడి దీంట్లో మా బావను కొట్టించాలి. సరి ఆ బాబా మరదలు సత్సం అనమాట. ఇక చూసుకోండి, ఎర్రగా తీస్తాను. మేము ఇక తీస్తాం. గాజు ముక్కలు కలిపాం, ఏమన్నా అవుతుందేమోనే. అవును సార్, పర్వాలేదే, భయపడకు, నేను చూసుకుంటానే. ప్లీజ్ తీసుకోండి, మీకోసం స్పెషల్ గా చేయించాను. మీరు కూడా తీసుకోండి. ప్లీజ్ తినండి. వద్దండి,
ప్లీజ్ వద్దండి తీసుకోండి ఇప్పుడే ఇప్పుడే కదా పర్వాలేదు, తీసుకోండి ఫుల్ ఉన్నాను. కాదక్క, తీసుకోండి. చాలా రుచిగా ఉంటాయి. అది కదండి 5 నిమిషాలు అయింది ఇప్పుడే ఫుల్ ఉన్నాను పర్వాలేదండి, తినండి. ఒక్కటి తీసుకోండి. అరే ఫుల్ వేడివేడిగా ఉన్నాయి, తీసుకోండి. పర్లేదు తీసుకోరా. ఓకే అడిగినా తిన్నాం ఓకే మురళి 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 ఇప్పుడు దాకా బాగానే ఉన్నావు ఇంట్లో ఏమైందబ్బాయా ఏమైందంటారండి వింటే భారత వినాలి తింటే తిమ్మాపడి గారెలు తినాలి మామిడి గారెలు మింగేశాడు మింగేస్తున్నాడా మింగినందుకు కాదు అందులో విషయం కలిగినట్టున్నారు చిన్నప్పటి నుంచి గిలగిలా కొట్టుకుంటున్నారు అట్లా దేవరం మొక్కలు వేసుకొని తోటమ్ముతుంటారే ఓ ఎవరైనా డాక్టర్ తోలుకోండి గిలగల కొట్టుకునే డాక్టర్ చూసే మేమందరూ కూడా డాక్టర్ అవును కదా మర్చిపోయినా మరి చూడండి ఎలా ఉందండి? చాలా భయంగా ఉంది. ఇంకా మనకి పనులే లేరు. పదిలో పోయాడంటే నా పెళ్లి ఆగిపోయినట్టే దేవుడు. పెళ్లి ఒకటే కదా, శోభనం కూడా అయిపోతుంది. Very sorry. ఏ సరి అమ్మా, ఏ సరి? అప్పటికే మావాడు తిన్ను అన్నాడు. తినండి అన్నారు. వాడు తినే పచ్చిలు ఎవరో విషయం కల్పించారు. అదిగో అదిగో జైల్లో ఉడతాడు అలుగుతున్నారు. కుక్కని కేసారు వేశారు. హద్దుకొని మెళ్ళలో వేశారు. ఏ బుధా! ఏంటి గారెల్లో గాజులు పునుగుల్లో గోళీలు బజ్జీల్లో సిగరెట్లు చూడలేదనుకున్నావా ఇంతకు చెప్పాను కదా హైదరాబాద్ వాళ్ళం నమస్కారం బాబాయ్. పిన్ని బాగున్నారా? నమస్కారం బాగున్నారా? పెళ్ళిప్పుడు నిన్న అడగలేదని కోపం వచ్చిందా పోనీ మన పెళ్ళి ఎప్పుడమ్మా ఒళ్ళు ఎలా ఉంది? ఏంటి బాబు ఎమ్మెల్యే గారు పోయి బదులు మాక నడు వాళ్ళతో గొడవ ఎందుకు బాగున్నారా అండి? వస్తున్నారు. వెరీ నైస్ ప్రయోగం ఇక్కడ కాదు అక్కడ ఫలించింది మాది ఉండి యాక్టింగ్ అడ్డు చూడండి కప్పలు గొర్రెలు మీరండి అబలే అబలే
పనికి మార్చి వాళ్ళకి తెలియదంటే వస్తున్నారు. अरे मुरली ఏంట్రా? यहाँ फिगर यार दिमाग खराब हो गया ఇది హైదరాబాద్ కాదు తిమ్మాపూర్ మేము సింగపూర్ అనుకున్నాంలే. ఏమిటి న్యూసెన్స్ ఎందుకు సార్ అంత కాపం? మీకు అసలే బీపీ లాగా ఉంది, మందులు ఇమ్మంటారా? అక్కడ చూడరా ఎర్ర సారీ కుకులుసేమో కొబ్బరి రోజులో ఉంది వీళ్ళంతా సత్యం గారి ఫ్రెండ్స్. వచ్చేటప్పుడు రైల్లో తగిలారు. మనిషి కోతి నుండి పుట్టాడంటానికి వీళ్ళే నిదర్శనం. సార్ నా బట్టలు సార్ వెళ్ళి ఇస్తాను కదా. ఓ ఎగేసుకుని అంకలు వచ్చేలా వేసుకోవడానికి నాకు బట్టలు నీ బట్టలా? వాడు వేసుకుంటాడే అంతే, నువ్వు వెళ్ళు. హలో, థ్యాంక్ యూ. అన్ని చాలా సరదాగా తీసుకున్నారు, థ్యాంక్ యూ. ఇదిగోరా కలవరికి ఎక్కడ పేకాడేశారంట్రా? మా నాన్న మీకోసం బయట అన్ని ఏర్పాట్లు చేశాడు. సత్యం, మీ మామ 10 ఎకరాలు ఇచ్చాడ్రా? ఇచ్చాడో సచ్చాడు నేను చెప్తాను. లేకండి బయట రావాలి పడుతుంది. నేను ఎక్కడ పడుకుంటారా? ఆ ట్రైన్ నా సూట్ కేసు పంపించాడు. ఆ సూట్ కేసు బదులు సూట్ కేసు పట్టాడు. మీ బామ్మ నన్ను అర్థం చేసుకోండి రా. ఇది నీ వైపు అనుకో. ఫస్ట్ నైట్ లో ముద్దు ఎలా పడతారా? బాబా నీ కాలు పట్టుకుంటారా? అమ్మాయి చేస్తారా ప్లీజ్ రా. వెళ్ళిపోవాలి. మరి మాకేస్తాం? నీకు రేపు పెద్ద పెద్ద పార్టీ ఇవ్వాలి. మా నాన్న పెద్ద పార్టీ ఏర్పాటు థ్యాంక్స్ రా. అమ్మయ్యా కూర్చున్నాడు. మేము అదే అనుకున్నాంలే. నమస్కారం. నమస్కారం అంకుల్ శైలజ. అదిగో మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. చేతులకి గోరింటాకు పెట్టుకున్నాను. పర్లేదు, నాకు ఇవ్వండి. నాకు ఇస్తే శైలికి ఇచ్చినట్టే. నేను రా సుబ్బమ్మతని బాంబే నుంచి వచ్చేసాను. సుబ్బమ్మత దీపోయింది. ఇంకేముంది? మనకి ఎవరికి మనశ్శాంతి ఉండదు. అయిపోయాం. ఇదిగో రూపాయిన్నారా. అదేంటి అమ్మగారు స్టేషన్ నుంచి ఇక్కడ తీసుకొస్తే రూపాయినారా? ఎంత గింజుకొని చచ్చినా రూపాయిన్నర కంటే ఒక్క పైసా వెంకటరామయ్య పెళ్లికి వచ్చినప్పుడు రూపాయిన్నర ఇచ్చాను. రెండో వాడు సూరిబాబు పెళ్లికి వచ్చినప్పుడు రూపాయిన్నర ఇచ్చాను.
కాదు. అది కాదు. 3వ వాడు కుప్పుస్వామి పెళ్లికి వచ్చినప్పుడు కూడా రూపాయి ఇచ్చాను. అంతకంటే 1 పైసా ఎక్కువను ఇటువంటి తీసుకొని ఇవ్వనయ్యా. ఇవ్వనంటే ఇవ్వను. ఇప్పుడు రేపు ఇప్పుడు ఇస్తానంటే అరే, ఏం చెప్తావు చెప్పు. బాగున్నావా? ఈ సామాన్లు తీసుకురావు. ఎవరు వెనకాల వస్తున్నావు? ఒకటి పోవా? సరే, రా. అత్తే ఇవ్వను. వచ్చి నీ కడుపులో పడుతున్నావు 10 రూపాయలు ఇప్పించండమ్మా. ఉయ్యరా, బొంబాయి నుంచి వచ్చింది కదా అని మాయ చేద్దాం అనుకున్నావా? అసలు ఈ శుభ్రత ఏమనుకున్నావురా? అది కాదు అమ్మగారు 10 రూపాయలు ఇప్పించండి అమ్మగారు. 10 రూపాయలు కాదు కదా, 10 పైసలు కూడా ఇవ్వను. అది కాదు నా మాట వినండమ్మా. ఇదిగో, తీసుకో. దండం బాబు పొద్దున భలే గిరాకీ దొరికింది. వీరేనా పెళ్లి కొడుకు? అద్దెరాడు పో. వయసులో ఉంటే లేపుకు పోయేదాన్ని. మగాడంటే ఇలా ఉండాలయ్యా. ఏం చదువుకున్నావు? డాక్టర్ డాక్టర్. అది కొట్టడే ఛాన్స్ వెంకటరామయ్య. ఏమిట్రా ఇంత తొందరగా పెళ్లి చేస్తున్నాడు అనుకున్నాను. అది కాదు సుమమ్మ. సూరి, మగాడంటే అందంగా ఉండాలి. అందానికి మించిన ఆస్తిపాస్తులు ఏమున్నాయి? నీ పేరేమిటైనా? మురళి. మురళి, వెరీ గుడ్ నేమ్. మురళి వెడ్ శైలజ. ఆహాహాహా. పేర్లు ఎంత బాగా నేను చెప్పేది కొంచెం వినిపించుకుంటావా? నేను చెప్తుంటే పెళ్లి కొడుకు కాదు అతను పెళ్లి కొడుకు. ఆ? నీ పేరేంటావు ఎదవా? మురళి. ఆ? మురళీధర్. ఏం ఉద్యోగం ఎలగబెడుతున్నావు? కాబోయే వాళ్ళని పట్టుకుని ఏమిటా పిచ్చి వాడు? అసలు నేను ఎవరు అన్నాడే? ఏమిటి? నన్ను ఆ, నన్ను ఎవరమ్మన్నారు అంటున్నావా? అవును. ఒరేయ్ ఒరేయ్ దద్దమ్మా, మీ అమ్మ చచ్చిపోయినప్పుడు నీకు లాభం తొడిగింది నేనురా. పెద్దవాడికి పెళ్లి చేసింది నేను, రెండో వాడికి పెళ్లి చేసింది నేను. ఒరే పెద్దవా, నీకు పెళ్లి చేసింది కూడా నేనురా. అలాంటి నన్ను పట్టుకొని ఎందుకు వచ్చావని అడుగుతున్నావా? ఒరే వెంకటరాముడు, చూసావా వాడికి ఎన్నెన్ని మాట్లాడుతున్నాడో? బాంబే నుంచి నేను ఇంత దూరం వస్తే ఎందుకు వచ్చావని అడుగుతున్నాడా? ఒక్క నిమిషం ఉండగా, ఒక్క నిమిషం నేను ఇక్కడ ఉండను. పడిపోతాను ఇప్పుడే. ఒరే బండి వేదువా, నన్ను స్టేషన్ దింపి రూపాయలు ఇస్తాను. నువ్వు ఆగస్తా. ఒరేయ్, నీకు అసలు బుద్ధుందా? సుబ్బమ్మత్త లేకుండా ఏనాడైనా ఏ శుభకార్యమైనా మన ఇంట్లో చేసావా? సుబ్బమ్మత్త చేయి చాలా మంచిదిరా. దాని చేతుల మీదుగా పెళ్ళైన జంటలన్నీ చల్లగా కాపురం చేసుకుంటున్నాయి. నువ్వేం బాధపడకత్తా. అలా బతికట్టు వాడికి. అరే రే 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 రే, ఏమిటి పెళ్లి కూతురా ఎలా ఉన్నావు? అదేమిటి చేతులు ఇంకా బొచ్చుగా ఉన్నాయి, గొర్రె పెట్టుకోలేదా? అబ్బబ్బబ్బా, ఏమిటి అల్లరి? వచ్చి టిఫిన్ తినండి. మాట వినండి. మసాలా దోశ ఉందా? అల్లరి అయిపోయారు. 10 ప్లేట్ తొందరగా పడపో. రండిరా. అరే అరే రే, 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 ఏం టైమింగ్ సుబ్బమ్మత్త చిన్నత్త పెద్దత్త కుర్రందరూ బుజ్జి విజ్జి నిమ్మి గోపి నా శైలు. అదే మన శైలు. అసలే మురళి, నువ్వేంటి ఇక్కడ? ఏదో నాన్నగారు అర్జెంట్ హైదరాబాద్ రమ్మంటే ట్రైన్ టికెట్ దొరక బస్ కోసం వెయిట్ చేస్తాను. అరే రే రే రే, మేము కూడా హైదరాబాద్కే శైలు పెళ్లికి బట్టలు కొట్టడానికి వెళ్తున్నాం. అక్కడేదో పెద్ద షోరూమ్ ఉంది కదా. ఏది ఆ సికింద్రాబాద్ లో మెగా షోరూమ్ చందన బ్రదర్స్. ఆ కొట్టాడు బెస్ట్ ఫ్రెండ్. నేను ఎప్పుడెల్లా మినిమం 30% డిస్కౌంట్. చీరకు గరిట జాకెట్ కు స్పూన్ ఫ్రీగా ఇస్తాడు. 30%? రూపాయికి 30 పైసలు, పైగా స్పూన్లు ఖరీదు. బాబు బాబు పెద్దవాడు ఇస్తాడు అవయ్య డిస్కౌంట్లు పెంచాక వాడిచ్చేదేమిటి? చాలే, ఇప్పుడు పండుగలు ఏమేమి వచ్చాయి? పైగా నీ ముఖం చూశారంటే 30% పెంచుతారు. నువ్వు నోరు మూసుకో. బాబు బాబు మాకు కూడా రాకూడదు. 30%. అది నేను బస్సు వెళ్దామని. రా బాబు. నేను చెప్పేది వినిపించుకోవా? ఇక్కడ అనవసరంగా బస్సు పెడతాను. అంటున్నాడు కదా, వెళ్ళవచ్చుగా. 30% డిస్కౌంట్ ఇప్పిస్తారా? అందరం కూర్చుంటానికి చోట్లేదు, అమెరికన్ కూర్చుంటాడు. ఎందుకంటే ఆయనకి ఇష్టం లేదు, బస్సులో వెళ్ళిపోతాను. ఏం పర్వాలేదు, అడ్జస్ట్ చేసుకుని వెళ్దాం కదా. ఇక్కడ కూర్చుంటాడే. ఒళ్ళో కూర్చొని వస్తాను. నోరు మీద కుప్ప. నువ్వు పద బాబు. ఎవరి పేరు? నాదే సార్. మీరు ముందు కూర్చోండి సార్. హ్యాపీగా కూర్చొని హ్యాపీగా వెళ్ళిపోతాం. ఇందాక చాక్లెట్ ఇస్తున్నావు కదా, తినాలంది నీకు? 5 స్టార్ చాక్లెట్ తినాలంది నీకు? ఇస్తాను కదా, ఇవ్వయా తినాలంది. 5 స్టార్ చాక్లెట్. 5 స్టార్ చాక్లెట్ తీసుకోవయ్యా బాబు. జాగ్రత్త. రెండు పట్టు చీరలు
అంతా మనల్ని హ్యాపీగా సెలెక్ట్ చేసుకోండి. నువ్వెక్కడికయ్యా? చీరలు చూద్దామని. ఆడవాళ్ళ చీరలతో మనకేంటి పని? చీరలు ఆడవాళ్ళకి ఎక్కడ రాసి పెట్టిందా? మనం కూడా కట్టుకోవచ్చు. మనం వేసుకున్న టీ షర్ట్లు జీన్స్ వాళ్ళు వేసుకోవట్లేదు అంతే. ఆగవయ్యా, సుబ్బమ్మ సంగతి నీకు తెలీదు. నిజంగానే మనకి చీర కట్టేస్తుంది. మనం మగవాళ్ళు సెలెక్ట్ చేద్దాం పదా. ఆగవయ్యా. హలో సుబ్బారావు, బాగున్నా? మా చిన్నమావయ్య. చిన్నమ్మ ఏం చెప్పావండి? మరి డిస్కౌంట్ కావాలంటే అలాగే చెప్పాలి. అది తెలుసుకోండి. అదిగో ఈ డ్రెస్ అదిరింది. అసలు మీరు ఈ డ్రెస్ వేసుకుంటే అమెరికన్ ప్రెసిడెంట్ బిల్ క్లింటన్ లా ఉంటారు. మరి మీరు ముందు వేసుకోండి చిన్నమాయ గారు. మళ్ళీ చిన్నమ్మ ఏంటో? అదిగో ఇదే మీరు ముందు వేసుకోండి. లోపలికి లేడీ అదిరిపోతారు. మీ పర్సనాలిటీకి అంతే. లేడీస్ అందరూ మీకేగా పడిపోతారు విలేజర్స్. సిగ్గులేదా? ఎక్కడ బాగోదేమో. మమ్మీ మమ్మీ నీకు ఈ చీర బాగుంటుంది. ఈ కలర్ చీరలేదు. రెడ్ చీర బాగుంది మమ్మీ. బాగుందా? బాగాలేదు షల్లు. చైలు, గౌరీ పూజకి ఈ చీర ఎలా ఉంటుంది? బాగలేదు. బాగలేదా? సరేలే. పోనీ అప్పగింతలకి ఈ చీర ఎలా ఉంది? బాగలేదు. ఇది బాగలేదా? ఈ చీర ఎలా ఉంది? ఏమిటి ఆ నవ్వు? మొగుడి కోసం కొంచెం ఆ నవ్వు దాచు. ఈ చీర బాగుందా లేదా? బాగుంది. అమ్మయ్యా, ఇది ప్యాక్ చేయమా. బామ్మ నాకు ఈ చీర కావాలి. అదేం బాగుంది, అనాకాని చీర? లేదు, నాకు కావాలి. సర్లే తీసుకో. అమ్మో, 12,000 అంటే ఎంత అయితేనే? డిస్కౌంట్ ఇప్పిస్తానన్నాడుగా మురళి. ఇప్పిస్తానన్నాడుగా 30%. ఇంకా గుర్తుందా? చూడు, ఆ. నువ్వు మాకు చాలా సహాయపడ్డావు. నీకు కూడా పెళ్లి బట్టలు కొనిస్తాం. మంచి ప్యాంటు షర్ట్ కొనుక్కో. లేదండి, పట్టు పంచ పట్టు లాచి కావాలి. అవి పెళ్లి కొడుకు బట్టలయ్యా. ఏమో చెప్పలేం కదండి. టైం బాగుంటే త్వరలో నా పెళ్లి కూడా కావచ్చు. అది కాదయ్యా. బామ్మ ముచ్చట పెడుతున్నాడు కదా, కొనిద్దాం. ఓకే ఓకే, పదండి. ఇదిగో మురళి, చెప్పండి. 30% డిస్కౌంట్ మర్చిపోకు. ఇంటి మర్చిపోతాం. మీరు వెళ్ళండి, బండ్లో కూర్చొని తెచ్చేస్తాను. మర్చిపోకు. ఆ, ఆ. ఓ 30% డిస్కౌంట్ కుదరదండి. ప్లీజ్ ఇవ్వండి సార్. కుదరదండి. ఇవ్వండి సార్, కొంచెం కుదరదు. ఇవ్వండి సార్. చాలా చాలా కుదరదు. బాగుంది కదా. సరే ఈ చైన్ పెట్టుకోండి. అలాగే. థ్యాంక్ యూ. చూసుకోవా? అతను లేకపోయింది. నీ బుద్ధి ఏమైపోయింది? 15 ఏళ్ళ నుంచి కాపురం చేస్తున్నావు. నువ్వు కూడా వదిలేసి వెళ్ళిపోవడమే. ఇంటికి వెళ్ళాక చెప్తాను నీ పని. నీ తాత చిన్నమాయ గారు, చిన్నమాయ గారు, ముందు మా టెన్షన్ అర్థం చేసుకోండి సార్. మీ పైన కింద ఏం లేదు, మీకే. అందుకే అందుకే అర్థం చేసుకో. కవర్ చేస్తాను. ఏమిట్రా ఎక్కడ పనులు అక్కడే ఉండిపోయాయి, ఎప్పటికి ఉంటాయి ఏమిటో త్వరగా కానివ్వండి. ఇలా సూరి, పొరపాటున ఎవరైనా మర్చిపోయారేమో, మరోసారి జాగ్రత్తగా చూడండి. అలాగనే. నాన్న, నేను అలా బట్టి దాకా వెళ్ళాను. అలాగే. చాలా పొలం మిగిలిపోయింది. థ్యాంక్ యూ.
ఏమిటి ఏమిటి ఆ చీరలు అలా నిలిపేస్తున్నారు? మళ్ళీ వాడు వాపస్ తీసుకోడు. ఎవరికి నచ్చిన చీరలు వాడు తొందరగా తీసుకోండి. నాకు ఒక్కటి కూడా నచ్చలేదు. నచ్చలేదా? అవునండి, అడ్డమైన వాళ్ళని తీసుకెళ్లి సెలెక్ట్ చేస్తే నాకెలా నచ్చుతాయి? నన్ను తీసుకెళ్లాల్సింది. హలో సార్, సెలెక్ట్ చేసింది అడ్డమైన వాళ్ళు కాదు, శైలజ. అయినా నాకు నచ్చలేదు. ఏమి నచ్చలేదు? సెలెక్ట్ చేసిన చీర నచ్చలేదా? అసలు మా శైలజ నచ్చలేదా? చెప్పండి, మీ మనసులో ఏదో పెట్టుకుని బయట కూడా అనొద్దు. మేము అసలు ఇక్కడ అందరూ చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ మనుషులు. ఏదన్నా చాలా డైరెక్ట్ గా చెప్పాలి, ఇండైరెక్ట్ వద్దు. చూపించండి, వద్దా? ఈ పెళ్లి చూపించండి. అది కాదండి, ఇలాంటి విషయాలను మనం ముందే తేల్చేసుకోవాలి. అక్కడ చాలా ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. మన శైలజది నేను ముందు నుంచి చూస్తున్నానండి. ఈయనకి అన్ని డౌట్లే. అసలు పెళ్ళైన నెలకే కాపాడు చూపే సీజీది. అసలు మా శైలికి ఏంటో కూడా చెప్పండి. అసలు ఎన్ని వేల సంబంధాలు వచ్చింది తెలుసా? అసలు ఎంత మంది వెయిటింగ్ లో ఉన్నారు తెలుసా? చెప్పండి. అందరికీ అవధాని ఆశీస్సులు. ఏమయ్యా అవధాని, నిశ్చితార్థానికి ముందు జాతకాలు చుట్టాలు రావయ్యా అంటే పెళ్లి టైంకి వస్తావా? ఏంటండి ఏమిటి అవధాని అంటే అలా అనుకున్నారా? సెంటర్ లో గవర్నమెంట్ ఉంటుందో ఊడుతుందో నేనే చెప్పాలి. రేపు మద్రాసు మహారాణి ప్రెస్ మీట్ లో ఏం చెప్పబోతుందో ఇవాళ నేనే చెప్పాలి. అమెరికా ప్రెసిడెంట్ మోనికాతో సంబంధం ఉందని ఒప్పుకున్నారు కనుక ఆ ప్రభుత్వం ఇంకా ఎన్నాళ్ళు ఉంటుందో అన్న విషయం నేనే చెప్పాలి. కనకదుర్గమ్మ గుళ్ళో నగలు అసలువో నకిలివో నేనే చెప్పాలి. రాష్ట్రంలో మధ్యవర్గం విస్తరిస్తుందో లేదో ఆ విషయం నేనే చెప్పాలి. ఇన్ని పనులున్నప్పటికీ పెద్ద వెంకటరామయ్య గారింట్లో శుభముహూర్తం జరుగుతుంది కనుక అక్కడికి వెళితే శుభ్రంగా భోజనం పెట్టి తాంబూలంతో 1000 ప్రహారాలు ఇవ్వాలని చెప్పి వచ్చాను. 1000 ప్రహారాలు? అవునండి. ఎందుకు ఆశ్చర్యపోతున్నారు? ఎల్బీ హ్యాండిల్ ఇవ్వండి, ఇలా ఇవ్వండి. దిక్కుమాల చెయ్యి మీరు తప్పుకోండి. ఎప్పుడు చెయ్యి కింద ఉంటుంది కానీ పైకి రాదు. డబ్బు సంపాదించి మీరు వల్ల దాచుకుందాం అనుకుంటాడు కానీ శనిగాడు వచ్చి 4 విధాలు అపహరించిపోతుంటాడు. పెళ్ళ ఆ మాట సస్తే వినడు. బాగా చెప్పారండి. నేను ఎప్పుడు అలాగే చెప్తానమ్మా. మా వారి గురించి కూడా చెప్పండి. అలాగే. నాకే అక్కర్లేదు. అక్కర్లా, ఆయన చేసిన అక్కర్లా. మొహం చూస్తేనే తెలుస్తుంది. కళ్ళల్లో కారం, కడుపులో వికారం. వాళ్ళందరినీ వదలవయ్యా. ముందు మా అమ్మాయి సంగతి చెప్పు. అలాగే. పక్కకి జరగండి, పక్కకి జరగండి. ఏదమ్మా చెయ్యి ఇలా ఇవ్వు. ఓహో, వెరీ గుడ్. మంచి జాతకురాలు. కావాలనుకున్నవనే దక్కించుకుంటుంది. కాబోయే భర్త మంచి మోసనవాడు. పెళ్ళైన 14 నెలల్లో వండండి పిండని కట్టుందండి. కానీ రాహులో ఒకడు అడ్డుపడుతున్నాడు. వెనక్కి లాగడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అయినా వాడిని ఏమీ చేయలేడు. అమ్మవారికి మొక్కు అంతా మధ్య జరుగుతుంది. నీ పెళ్లి ఘనంగా జరుగుతుంది. ఇదిగో అమ్మాయి, నీ పెళ్లికి నాకు కొత్త పంచ సాపే వాళ్ళు తెలుసా? నాకు కూడా చూడండి సార్. రా బాబు, నువ్వేమ్మా వెళ్ళి తల్లి. కూర్చో బాబు. వెరీ గుడ్. ఆహా, ఓహో, దివ్యంగా ఉందయ్యా. ఈ ఏడాది నేను చూసిన బంగారం లాంటి చేతుల్లో ఇదొకటి. అతి త్వరలో నీకు వివాహం కాబోతుందయ్యా. ఏమిటయ్యా, ఎవరికి చెప్పకుండానే పిల్లని చూసేసావా? అమ్మాయి ఎవరు? ఇక్కడే ఉందండి. ఇక్కడ మన సత్యం పెళ్లి ఒక అమ్మాయిని చూశారండి, నాకు నచ్చిందండి. ఎవరు? సస్పెన్స్. అయినా నాదే ఉందండి. మీరు చూడాల్సిన చెయ్యి నాది కాదు, ఆయనది. రండి బాబు, కూర్చోండి. చేతి నిండా కత్తెరలు, బ్లేడ్లు అన్నీ కావాలనుకుంటాడు. ఒక్కటి దొరకదు. పెళ్లి భోజనాలు చేస్తాడే తప్ప పెళ్లి పీట మీద కూర్చునే యోగం కనపడటం లేదు. అక్షంతలు వేస్తాడే తప్ప వేయించుకునే యోగం లేదు. ఏది అసలు ఏదండి? ఏది ఏమిటి లేదు? పెళ్లికి ఏది అసలు? సరిగ్గా చూడవయ్యా బాబు, 2 రోజులు పెళ్లి పెట్టుకున్నాం. లేదండి, పెళ్లి గీత లేదు. సరిగ్గా చూడవయ్యా బాబు, కరెక్ట్ గా. ఏమండి ఈ అవధానం అంటే ఏమిటనుకుంటున్నారు? ఆల్ గ్రహాస్ రూళ్ళు మూసుకొని గడగడా నిలబడవలసిందే. అటువంటి మీద ప్రశ్నిస్తారా? ఏమండి లేగో ఎందుకు రావమంటున్నారు? ఏమిటిట? కాంపౌండ్ లో కాలు పెట్టమని ప్రాణాలు తీసుకుంటావా? ఏం కూర్చావు? అక్షరాలు వేయించుకునే యోగం లేదా? వచ్చే యోగమే లేదా? నేను ఏంట్రా ఈ అవధానం మీదనే చేసుకుంటున్నావా? సరస్వతి పుత్రుడిరా, నీకు ఈ జన్మలోనే కాదు 7 జన్మల్లో కూడా వివాహం అవుతురా. సర్వ నక్షత్రాలు సాక్షిగా శపిస్తున్నాను. కోకిల కోకిలకు అన్నది దేవత నీవని మమతలకు వెల తలుపు తెరిచి ఉంచాను. సఖి సఖి
సుఖీ భవ సందిళ్ళలో